హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ బాయిల్డ్ ఎగ్ కర్రీ అండి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర కొడుగు వేసుకొని, అది కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పుదీనా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇంకోవైపు స్టవ్ పైన ఒక 6 గుడ్లను అయితే బాయిల్ చేసుకొని కొంచెం హాట్ వాటర్లో క్యాలీఫ్లవర్ను కూడా వేసుకొని పక్కన ఉంచుకున్నాను. క్యాలీఫ్లవర్లో ఏవైనా పురుగులు ఉన్నట్లయితే హాట్ వాటర్లో వేసుకుంటే చనిపోతాయి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని అవి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఒక 2-3 పెద్ద సైజు టమాటాలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని టమాటో ప్యూరీ వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళని అయితే వేసుకొని మనం బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకొని కొంచెం సేపు కుక్ అయిన తర్వాత వేయించిన ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని కుక్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా పట్టి కర్రీ కన్సిస్టెన్సీ దగ్గరగా అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బాయిల్డ్ ఎగ్ క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.